మరి బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తులో ఇక్కడ రావడం జరిగింది. మరి వీరందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సమస్యలు మాతో చెప్పారు. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మన పార్టీ గట్టిగా కృషి చేస్తుందని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్లతో కానీ, పోలీసు అధికారులతో కానీ మాట్లాడి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలని వివరించి ఆ సమస్యల పరిష్కారానికి మన పార్టీ గట్టిగా కృషి చేస్తుందని చెప్పి, పోరాటం చేస్తుందని చెప్పి, ఆ సమస్యలు పునర్పరిష్కరించకపోతే అధికారులని బాధ్యతగా చేసి వాళ్ళని సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాం. కాబట్టి అలాంటి పేద వర్గాలు, మహిళలు, గిరిజనులు, హరిజనులు, మరి ఇలాంటి వర్గాలు, మహిళా వర్గాలు ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు కోరుతున్నారు. వీళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఓట్లు తీసుకుని వాళ్ళని కష్టాలు పాలు చేస్తుంది. వాళ్ళ పార్టీలు గమనించడం లేదు. ఓట్లు మావి, సీట్లు మీవి, కానీ మాకు న్యాయమే జరగడం లేదు అని వాళ్ళు మరి కాల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజున పార్టీలోకి మరి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మీ మహిళల పట్ల, మహిళా వర్గాల పట్ల, గిరిజనుల పట్ల, ఎస్సీల పట్ల, మైనారిటీల పట్ల మన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు కావాల్సిన సహాయం ఎప్పుడు చేస్తుందని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్.